ఈ పంచగవ్య సదస్సుకు సంబంధించి అంటే అసలు పంచగవ్య అంటే ఏంటి, ఈ పంచగవ్య వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, దీన్ని వైద్య శాస్త్రంలో ఏ విధంగా ఉపయోగిస్తారన్న అంశం గురించి మాట్లాడడానికి ఐఐసిటిలో సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ జయతీర్థరావు గారు మనతో పాటు ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ అటెండ్ కావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ పంచగవ్యకు సంబంధించి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ సదస్సు ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఈ ఆవు యొక్క ప్రాముఖ్యతను తీసుకురావడానికి వాళ్ళు మొదలెట్టారు. ఎందుకంటే దేశంలో గోవధ ఎక్కువైపోయింది. దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఎలా చేయాలి అంటే ఇలా సదస్సులో పెట్టి కొంత డిస్కస్ చేస్తే అవుతుంది. ఇప్పుడు కౌ కడ్లింగ్ అంటారు. కౌ కడ్లింగ్ అంటే ఎవరైనా కానీ ఆవుతో వాటేసుకుంటే గొప్ప లాభం ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, ఏదైనా వ్యాధులుంటే తగ్గిపోతాయి. ఈ కౌ కడ్లింగ్ని అమెరికాలో కానీ యూరోప్లో కానీ పాశ్చాత్య దేశాల్లో ఒక పెద్ద యజ్ఞంగా నడుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే గంటకు ఒక $100 తీసుకుంటారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఉన్నది. కానీ మన భారతదేశంలో ఇంత అనుభవం ఉన్న వాళ్ళము, కౌ గురించి తెలిసిన వాళ్ళము ఇది మనం అమల్లో పెట్టడం లేదు. దీన్ని సమన్వయం తీసుకురావాలంటే నేను ఒక చిన్న చిట్కా ఇచ్చాను. ప్రతి ఇంట్లో ఒకరు ఒక ఆవును పెట్టుకుంటే వాళ్ళు కౌ కడ్లింగ్ చేస్తే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి గొప్పగా మారిపోతుంది. ఈ గౌమూత్రము, గోమయము ఈ రెండింటి గురించి ఎవరు ఎక్కువగా ఆలోచించలేదు. ఎందుకంటే అవి విసర్జన పదార్థాలు, అవి పనికిరావు అనేటువంటి ఒక ధోరణిలో వాళ్ళు ఇది మర్చిపోయారు. కానీ ఇప్పుడు అవే చాలా గొప్పగా పనిచేస్తున్నాయి. ఈ గోమూత్రం నుంచి ఏమవుతుందంటే పంచగవ్య అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఔషధం తయారవుతుంది. పంచగవ్య ఏ విధంగా తయారవుతుంది, ఇందులో పంచగవ్యలో ఆవుకు సంబంధించిన ఏ పదార్థాలు ఉపయోగిస్తారు? ఈ పంచగవ్య అంటే ఆవు యొక్క 5 పదార్థాలు ఉన్నాయండి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఈ 3 మనం తీసుకుంటాం. అందువల్ల వీటి గురించి పెద్దగా తర్కించవలసిన అవసరం ఉండదు. ఇక తర్కించవలసిన అవసరం ఏంటంటే మీకు ఆవు యొక్క మూత్రము, ఆ తర్వాత గోమయం, ఆవు యొక్క పేడ, ఈ రెండింటి గురించి తెలుసుకోవాలి. ఈ 5 పదార్థాలని సరైన పాళ్లలో మిశ్రితం గావిస్తే మీకు వచ్చేదే ఒక వ్యాక్సిన్. నేను ఇలా మాట్లాడేటప్పుడు పల్లెటూరులో అంటే మా గద్వాల గ్రామంలో వాళ్ళు ఏమంటే వ్యాక్సిన్ అంటే ఏం సార్ అని అడిగారు. అయ్యా బాబు అదేం లేదు, టీకాకు వ్యాక్సిన్కు ఏమాత్రము డిఫరెన్స్ లేదు అని చెప్పాను. అంటే టీకాలు అంటే చాలా మంచిగున్నారు సార్ అన్నారు. అప్పుడు మేము ముందుకెళ్ళానమాట. అంటే కొందరు అడిగారు ఇది సైంటిఫిక్గా ఎలా ప్రూవ్ చేయగలవు ఇది వ్యాక్సిన్ అని. అప్పుడు నేను సమాధానము ఇవ్వలేకపోయాను. కానీ ఇప్పుడు తయారైపోయింది. ఎందుకంటే సైంటిఫిక్ ఎట్లా ప్రూవ్ చేస్తాం? ఇప్పుడు మనము ఆవు పేడను తీసుకుంటామండి, దాన్ని ఏం చేస్తామంటే నీళ్ళల్లో కలుపుతాము, కలిపి గట్టిగా మంచిగా కలిపి స్లర్రీలాగా తయారు చేస్తాం. దాన్ని ఫిల్టర్ చేస్తాం. మన దగ్గర మన దోవతి ఉంటుంది కదా, ఆ 2 పొరల దోవతి వేసి చేసేస్తాం. ఆ కింద వచ్చే నీళ్ళు క్లియర్గా ఉంటాయి. నల్లటి పదార్థం అనుకోండి, బ్రౌన్ ఉండదు కాబట్టి అది ఆ బట్టలో మిగిలిపోతుంది. ఆ కింద వచ్చిన నీటిలో, తేట నీటిలో బ్యాక్టీరియాలు ఉంటాయి, వైరస్లు ఉంటాయి, చిన్న చిన్న పెప్టైడ్లు ఉంటాయి, ఇంకా అన్నీ ఉంటాయి. వాటన్నింటినీ మనం అనలైజ్ చేయొచ్చు. ఈ బ్యాక్టీరియా, వైరస్ ఉన్నటువంటి ఈ గోమయ రసాన్ని తీసుకొని అందులో మీరు గోమూత్రాన్ని కలపాలి. కలిపినప్పుడు ఏమైందంటే ఈ బ్యాక్టీరియా, ఆ తర్వాత వైరస్లన్నీ చిన్న భిన్నమైపోతాయి. ఎందుకు అయిపోతాయి అంటే ఈ గోమూత్రం యొక్క pH 9 దాకా ఉంటుంది. 8.5 నుంచి 9 దాకా ఉంటుంది. వేరీ డిపెండ్ అపాన్. ఈ pHలో మైక్రోబ్స్ అంటే పురుగులు అంటే చిన్న చిన్న కణాలు ఉంటాయి, వైరస్లు, ఇవన్నీ బ్యాక్టీరియాలు ఉంటాయి కనుక బ్యాక్టీరియాలు మైక్రోబులు అంటారు. అవన్నీ చిట్లిపోతాయి. ఆ సెల్ వాల్ ఉంటుంది కదా, సెల్ మెంబ్రేన్ ఉంటుంది కదా, చిట్లిపోతాయి, నిర్జీవమైపోతాయి. ఆ నిర్జీవమైన పదార్థాన్ని మనం వ్యాక్సిన్ అంటాము. ఇప్పుడు భారత్ బయోటెక్ చేశారు కదా, వాళ్ళు కూడా ఇదే పద్ధతిని ఉపయోగించారు. వాళ్ళు తీసుకొని వాటిని ఒక టెంపరేచర్ ప్రెషర్లో పెడతారు ఆ కరోనా వైరస్ని. అప్పుడు అవి చిట్లిపోతాయి, చిన్న భిన్నంగా అయిపోతాయి. ఆ చిన్న చిన్న ముక్కల్నే వ్యాక్సిన్గా తయారు చేసి మనకి ఇస్తారు. ఇది మూల సూత్రం. ఆవుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు విదేశీ ఆవులు ఉన్నాయి, జెర్సీ ఆవులు, లేకపోతే నాటు ఆవులు, రకరకాలు. సో ఇది పర్టికులర్గా ఇందులోనే అంటే దేశీ ఆవులైనా తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఏ ఆవులైనా నుంచి తీయచ్చా? ఎందుకు దీనికి తేడా ఏంటి అసలు? అంటే దేశీ ఆవులు గొప్ప. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఆవులు అడవిలో వెళ్ళి గడ్డి తినాలి.
అది కూడా ఇంపార్టెంట్. అటువంటి ఆవులనే ఆ ఆవుల యొక్క ఈ పంచగవ్య 5 పదార్థాలు చెప్పాను కదా, వాటిని తీసుకొని దీన్ని తయారు చేయాలి. ఈ మన సిటీలో కానీ టౌన్లో కానీ ఉన్నటువంటి ఆవుల్ని తీసుకుంటే అవి మనం ఏదేదో పదార్థాలు వాటికి తిండి పెట్టేస్తాం కనుక అది సరైంది కాదు. పాల దిగుబడి కోసం మనం ఏదేదో చేస్తుంటాం మనం, అందువల్ల వాటిని తీసుకోకూడదు. జెర్సీ ఉన్నదనుకోండి, ఆ ఇంజక్షన్లు ఇచ్చేసి పాలు తీస్తారు, సో అది మంచిది కాదు. ఓకే, మనం ఇంకా దేశీ ఆవులు ఉంటాయి కదా, వాటినే మనం తీసుకురావాలి. దట్ ఈజ్ ది ప్రైమరీ కండిషన్. అది తెస్తూనే గొప్పగా ఉంటుంది. వ్యాక్సిన్ కూడా పనిచేస్తుంది. పంచగవ్యకు సంబంధించి ఇప్పుడు మనం గమనిస్తున్నాం. ఈరోజు చూస్తే ప్రత్యేకంగా సర్టిఫికేషన్ కోర్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి శిక్షణ కార్యక్రమాల్లో కొంత అవగాహన పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అంటారు ఇట్లాంటివి? వర్మ గారు చెప్పారు, ఓ పుస్తకం కూడా రాశారు. ఆయన ఏం చేశాడు, లెవెల్కి వెళ్ళిపోయాడు, వాటిని విక్రయానికి తీసుకెళ్ళాడు. ఆ ప్రోడక్ట్స్, పంచగవ్య ప్రోడక్ట్స్ని విక్రయానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను కూడా చెప్పాను వాళ్ళకు, ఈ గోమయంలో సెల్యులోజు, ఆ తర్వాత ఇంకా లిగ్నిన్ అనే పదార్థాలు ఉంటాయి, ఆ తర్వాత బ్యాక్టీరియా, వైరస్లు అవన్నీ ఉంటాయనుకోండి. ఈ 2 పదార్థాలు చాలా ముఖ్యమైనవి. ఈ సెల్యులోజ్ ఉన్నదనుకోండి, ఆ సెల్యులోజ్ను మీరు పేపరు, కార్డ్బోర్డు ఎన్నో దీనికి ఉపయోగించవచ్చు. దాని యొక్క ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో గొప్పగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి ఏమిటంటే, ఇక్కడ లిగ్నిన్ అనే పదార్థం ఉంటుంది. ఆ లిగ్నిన్ పదార్థాన్ని కూడా చాలా విలువ ఉంది. ఆ లిగ్నిన్ మనం ఏం చేస్తాము, వాల్ పుట్టి తయారు చేస్తాం. వాల్ పుట్టి మీకు తెలిసిందే కదా, ఎవరు ఇల్లు కడితే వాళ్ళకి ఇలా గోడల కన్నా ఎంతో టన్నులు కావాలి. అందువల్ల దాని యొక్క ఇది కూడా లాభం కూడా ఉంటుంది. ఆ తర్వాత ఈ లిగ్నిన్ నుంచి పెయింట్స్ చేస్తున్నారు. ఇప్పుడు పెయింట్స్ చేస్తే గొప్పగా ఉంటుంది. అది తయారు చేశారు, అప్పుడే విక్రయానికి కూడా వచ్చేసాయి. అందులో మన మంత్రి మహోదయ్ ఉన్నారు, గడ్కరీ గారు, వాళ్ళ తరఫున వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇంట్రడ్యూస్ చేశారు ఆ కంపెనీని. ఇది గోమయం నుంచి పెయింట్ తయారు చేస్తున్నామని. అది వస్తే అది న్యాచురల్ పెయింట్ అవుతుంది. అది ఇంకొక కొన్ని ఉంటాయి కదండి, పాలిమర్ పెయింట్స్ ఉంటాయి కదా, అది మంచిది కాదు, మన పర్యావరణానికి మంచిది కాదు, అది అన్యాచురల్. కనుక దాన్ని పక్కకు తోసేయడానికి, ఇది తీసుకురావడానికి మనం ఎంతో కృషి చేయాలి. అమెజాన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు పెట్టిన నమ్ముతుంది, మనకు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ ఎంత వరకు దాన్ని వాళ్ళు మన రైతన్నతో ముక్కుముక్కై అది కొనేసుకుంటారు, ఇక బయటికి పంపిస్తారు. దానికి వాల్యూ యాడ్ అవుతుంది. వాళ్ళకి తెలుసు ఎలా అమ్మాలో, ఎంతకు అమ్మాలో. మన రైతన్నకు తెలియదు, మన ఆర్డినరీ సిటిజన్కు తెలియదు. ఆవును పెంచడం ఒక ఎత్తు అయితే, ఆ పెంచిన ఆవు ద్వారా మనం ఉత్పత్తులను తయారు చేసుకోవడం, వాటిని మార్కెట్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ముఖ్యమైన. దీనికి ఏం చేయొచ్చు అంటే, మన గవర్నమెంట్ గారు ఒక చిన్న సెల్ లాగా తయారు చేసి, ఈ సెల్ షుడ్ ఇంటరాక్ట్ విత్ ఆల్ ది పీపుల్ హూ ఆర్ వర్కింగ్ అని ఇట్, బికాస్ దే కెనాట్ స్పెండ్ టైం. వాళ్ళకంత సమయం ఉండదు ఇవన్నీ నేర్చుకోవడానికి. ఈ విక్రయం ఏంటిది, మార్కెటింగ్ ఏంటిది, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. కనుక ఒక చిన్న సెంటర్ పెడితే వాళ్ళు తీసుకొని మీడియం పర్సన్ గవర్నమెంట్ తరఫున వీళ్ళు బయటకు, దట్ విల్ బి వెరీ యూస్ఫుల్. సార్, గతంలో మీరు రీసెర్చ్ చేసినట్టున్నారు ఈ ఆవు మూత్రానికి సంబంధించి, వీటికి సంబంధించి ఏంటి సార్ మామూలుగా? నేను రిటైర్ అయిన తర్వాత నా యొక్క ఇంట్రడక్షన్ ఎక్కడొచ్చిందంటే, ఈ పంచగవ్యాన్ని చేసి అందరికి డిస్ట్రిబ్యూషన్ మొదలెట్టాను, వ్యాక్సిన్ అని చెప్పి. అక్కడ వచ్చిన తర్వాత కొందరు అడిగారు క్వశ్చన్లు, ఇది సైంటిఫిక్గా లేదు అని. అప్పుడు చదవడం మొదలెట్టాను. ప్రేరణ వాళ్ళ దగ్గర నుంచి, శ్రోతల నుంచి కూడా వచ్చింది. మా యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటంటే, ఈ పంచగవ్యాను తయారు చేసి దాని యొక్క వ్యాలిడిటీ చూడాలి. వ్యాలిడిటీ చూడాలి అంటే ఈ ఎంబీబీఎస్ డాక్టర్లతోటే చేయించాలని, వాళ్ళే కరెక్ట్గా చేస్తారు. అంటే వాళ్ళకే అటువంటి జ్ఞానం ఉన్నది, విజ్ఞానం ఉన్నది వాళ్ళ దగ్గరనే. వాళ్ళు చేస్తేనే సరిగ్గా ఉంటుంది. ఈ స్టడీస్ అంటారు అవన్నీ, ఓకేనా, వ్యాలిడేషన్ స్టడీ. వాళ్ళకు మెంటరింగ్ ఇవ్వచ్చు, గైడింగ్ ఇవ్వచ్చు. ఇది చేశాను. వాళ్ళు ఇప్పుడు రాయడానికి మొదలెట్టాడు. ఇంకొకటి ఏంటంటే, ఈ గోమూత్రం నుంచి క్యాన్సరు అంటారు, మోకాళ్ళ నొప్పులు అంటారు, ఎన్నో ఉన్నాయి. ఈ క్యాన్సర్ గురించి కూడా కొందరు చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రపోజల్ రాశారు. ఎవరు, ఏఎంఎస్ నాగ్పూర్ నుంచి ఎవరో రాశారని విన్నాను. వాళ్ళకు కూడా అది గ్రాంట్ అయిపోతుంది, ఇచ్చేస్తారు. ఇది చేయడం వల్ల చాలా గొప్పగా ఉంటుంది. ఇది కూడా రావాలి. ప్రభుత్వం కూడా దోహదం చేస్తుంది, చాలా దోహదం చేస్తుంది. వాళ్ళు ఆయుష్ డిపార్ట్మెంట్ అని పెట్టింది. ఆ తర్వాత ఇటువంటి ప్రపోజల్స్ ఎవరైనా క్వాలిఫైడ్ పర్సన్స్ ఎవరైనా రాస్తే ఇమీడియట్గా ఇచ్చేస్తుంది, కూడా గ్రాంట్ చేసేస్తుంది. దాంతో వాళ్ళు రీసెర్చ్ని ముందుకు తీసుకుపోవచ్చు. నేనేం చేస్తున్నా అంటే, ఈ
పంచగవ్య మీద అంతా చదివి వాళ్లకు వీళ్లకు అవేర్నెస్ తీసుకొచ్చి అయ్యా బాబు నువ్వు ఈ పని చేస్తే గొప్పగా ఉంటుంది, నీ యొక్క కెరియర్ ముందుకెళ్తుంది, ఇటువంటి మాటలు చెప్పి వాళ్ళని అందులోకి తీసుకొస్తున్నాను. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో చాలా దేశాలు దీని మీద రీసెర్చ్ చేసినాయని చెప్పి ఇటీవల మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ రీసెర్చ్లో భాగంగా ఎట్లాంటి ఫలితాలు వచ్చినాయి, ఎట్లాంటి రిజల్ట్స్ వచ్చినాయి మీ అవగాహన ప్రకారం? ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాం చూడండి. మనం ఇప్పుడు సాంబ్రాణి యూజ్ చేస్తాం, తెలుసు కదా ఎక్కడ యూజ్ చేస్తాం అనేది. ధూపం దర్శయామి, ధూపం అని చెప్పేదో చెప్తాం. ఆ సాంబ్రాణిలో ఒక రసాయనం ఉన్నది. ఆ రసాయనానికి మోకాళ్ళ నొప్పులు తగ్గించే గుణం ఉన్నది. మన వాళ్ళు ఏం చేశారు, ఆ సాంబ్రాణి పౌడర్ని ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అమెరికా నుంచి దాని క్యాప్సూల్ రూపంలో మనకు మళ్ళీ ఇచ్చేస్తారు. అంటే మీ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్, రా మెటీరియల్ తీసుకొని ఫైనల్ ప్రోడక్ట్ మనకు అమ్ముతున్నారు. ఇటువంటిది మనం చేయాలి. ఇది చేయడానికి ఏం చేశారు అని అంటే వ్యాలిడేషన్ చేశారు. అంటే ఈ ఎలకల మీద, ఆ తర్వాత ఇంకా కోతుల మీద ప్రయోగాలు చేసి దాన్ని సరి అయినది అని చెప్పారు. ఆ రసాయనానికి, అందులో ఉన్నదానికి, ఆ సాంబ్రాణిలో ఉంటుండే ఒక రసాయనానికి ఈ తత్వము ఉన్నది అని చెప్పేసి వాళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. మనం కూడా అది చేయడం మొదలెట్టాలి. ఇప్పుడే ప్రభుత్వం ఓపెన్ అప్ చేసింది. ఎందుకంటే ఆయుర్వేద ఈజ్ ది బెస్ట్ హెల్త్ మేనేజ్మెంట్ స్కీమ్ ఇన్ ది వరల్డ్. పీపుల్ హ్యావ్ రియలైజ్డ్ దట్. ప్రపంచంలో అంతా ఈ ఆయుర్వేదానే బెస్ట్ మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్ తెలుసుకున్నది. అదేంటిది, కరోనా రావడం వల్ల ఇది ప్రూవ్ అయిపోయింది. కరోనాలో చాలా ఇబ్బంది పడ్డారు, ఎన్నో దేశాలు ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ సరిగ్గా లేదు. మనది 5,000 సంవత్సరాల నుంచి వస్తుంది ఆయుర్వేదం. గవర్నమెంట్ పరంగా ఆయుష్ కానీ లేకపోతే ఎఫ్ఐసిసి వీటికి సంబంధించి వీటన్నిటి నియంత్రణ ఎట్లా ఉంది సార్? వీటి కంట్రోల్ ఎట్లా ఉంది? ఒకవేళ ఇది అది ఏమవుందంటే, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, బడ్జెట్ తయారు చేస్తారు. బడ్జెట్ చేసినప్పుడు అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కూర్చుంటాడు. సీతారామన్ గారు మీరు ఇంత బడ్జెట్ ఇస్తే బాగుంది అని డిస్కషన్ చేస్తారు. ఆమె అడుగుతుంది, ఎందుకు మీకు బడ్జెట్ కావాలి అంటే చెప్తాడులే, ఈ విషయానికి ఇంత, ఈ విషయానికి ఇంత, ఇలా అని చెప్తాడు. అందులో మనం ఇది కూడా యాడ్ చేయాలి ఈ బడ్జెట్ సమావేశంలో. ఏంటిది, ఆయుర్వేద ఒకటి, ఆ తర్వాత ఆయుష్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేయడం అనేది, ఆ తర్వాత గో సంబంధిత సిద్ధాంతము, ఆ గో సంబంధితటువంటి జ్ఞానాన్ని కూడా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి వచ్చేసి దానికి ఒక బడ్జెట్ కేటాయించాలి. అప్పుడు అది ఆ తర్వాత ఎలా దాన్ని మీరు చేస్తారని అడుగుతారు. హౌ యూ అంటే అప్పుడు చెప్పాలి, డిఎస్టీ ఉంది, డిబిటీ ఉంది, యూజీసీ ఉంది, సిఎస్ఐఆర్ ఉంది, ఐసిఎంఆర్ ఉంది, బిఏఆర్సీ ఉంది. అంటే బిఏఆర్సీ అంటే అటామిక్ ఎనర్జీ కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి కనుక మనం వీటితో సంబంధం పెట్టుకుంటే అవన్నీ ఫండింగ్ ఏజెన్సీస్ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా వాళ్ళకు నిర్దిష్టమైన పద్ధతి ఉంది, క్లియర్ ప్రొసీజర్ ఉంది. వాళ్ళు అప్పుడు ఇవాల్యుయేట్ చేస్తారు ఆ ప్రపోజల్ని, ఆ సైంటిస్ట్కు ఇచ్చేస్తారు, గ్రాంట్ ఇస్తారు. అప్పుడు ఆయన రీసెర్చ్ చేయొచ్చు. ఇది పద్ధతి, మూలమైన పద్ధతి. దీని గురించి ముందుకెళ్ళిందా సార్ సెంట్రల్ గవర్నమెంట్? గొప్పగా వెళ్ళింది. నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ అభ్యర్థినితో మాట్లాడి ఆయనతో ఇంకా 2 లింకులు చూపించి వాళ్ళతో ఇప్పుడు ఆయన ప్రపోజల్ రాస్తున్నాడు. ఈ విల్ గెట్ ఇట్ ఇన్ 6 months. దట్స్ వాట్ వీ ఫీలింగ్. ఎందుకంటే ఇది ఒక థ్రస్ట్ ఏరియాగా పెట్టారు. థ్రస్ట్ ఏరియాగా పెడితేనే వస్తుంది. దీనికి ప్రాముఖ్యత ఇవ్వాలి ఎవరు, ప్రభుత్వం. అది ఇచ్చారు. ఇప్పుడు ఆ తర్వాత బడ్జెట్ కూడా కేటాయించారు. ఇవన్నీ శుభవార్తలు మనకు. అంటే ఇందులో పనిచేసే వాళ్లకు ఉత్సుకత ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఎగరాగా ఉండి ఏం లేదు, ఏం చేయాలి అనుకుంటుంది. అలా లేదు, ఆ పరిస్థితి దాటిపోయింది. ఇప్పుడు మనం ఎటువంటి పని చేయాలి, ఎటువంటి పని చేస్తే ముందుకు వెళ్తాం మనము అనేది ఆలోచించాలి. ఇప్పుడు ప్రతి మెడిసిన్లో పర్టికులర్గా ఆ మెడిసిన్ యూజ్ చేసే విధానం ఉంటుంది. అది ఏదైనా సరే దాన్ని ఇంత డోసేజ్ ఉపయోగించుకోవాలి అంటే. కానీ ఇక్కడ పంచగవ్యలో చాలా మటుకు ఇంకా దాన్ని శాస్త్రీయంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ డోసేజ్ సంబంధించి ఏ విధంగా ఉంటాయి నియమాలు, అంటే ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి? ఇప్పుడు ఏమవుతుందంటే, ఎనీ ఆయుర్వేద ఔషధం ఉండనుకోండి, అది చెట్టో లేకపోతే చిన్న ఇదో ఏదో ఉంటుంది, పొదనో ఏదో ఉంటుంది, దాని నుంచి తీసుకుంటాం. ఇది ఏమవుతుందంటే, ఇది డిపెండ్ అపాన్ ది సీజన్. ఈ సీజన్లో తీసుకుంటే అందులో ఉన్నటువంటి ఆ రసాయనము, అంటే
దాని యొక్క గుణం ఉన్నటువంటి రసాయనం, అంటే సపోజ్ జ్వరాన్ని తగ్గించే గుణం ఉన్నటువంటి రసాయనము, ఓకే, మోకాళ్ళ నొప్పి తగ్గించే గుణం ఉన్నటువంటి రసాయనము, దాని యొక్క పర్సంటేజ్ అంటే దాని యొక్క ఇది తగ్గిపోతుంది, ఎక్కువ అవుతుంటుంది. ఓకే, ఇది మన చేతిలో లేదు, నేచర్ని బట్టి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, దీన్ని అంటారు వ్యాలిడేషన్ అంటారు. ఇది ఒక పెద్ద ఇదనమాట, ఈ డ్రాబ్యాక్ ఇన్ ఆయుర్వేద. వాళ్ళు ఏం చేస్తారు, ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. అది సరైన పద్ధతి కాదు. మనం ఏం చేయాలంటే ఆయుర్వేదాలో ఆ రసాయనం ఏదుందో, దాని తత్వం ఏదుందో, ఆ తత్వం నుండి రసాయనాన్ని మనం నిర్దిష్టంగా నిర్ధారించాలి. అది ఎంత మోతాదులో ఉన్నదో తెలుసుకోవాలి. అంటే మీ 1 మిల్లీగ్రామ్ పర్ కేజీనా, 1 మిల్లీగ్రామ్ పర్ లీటరా, ఇది తయారు చేయాలి. నాకు తెలిసి ఇక్కడే కొంచెం సమస్య. అంటే ఇప్పుడు వ్యవసాయంలో కూడా చాలామంది రైతులకు ఈ పంచగవ్య వీటన్నిటికి సంబంధించి ఉపయోగించినప్పుడు, అంటే గో ఆధారితంగా ఎరువులను తయారు చేసుకున్నప్పుడు చాలా సమస్యలు వస్తాయి. మీరు అన్నట్టు వాళ్ళు ఇది సక్సెస్ కాలేదు, ఫెయిల్. కానీ కొంతమంది రైతులు నాకు చెప్పిందంటే అది సక్రమంగా సమపాళ్లలో కలపాలి. కాకపోతే అది ఎంత ఉంది అనేది కూడా తెలుసుకోవాలి కదా, దానికి ఎనాలిసిస్ అవసరం. ఆ ఎనాలిసిస్ని చూడాలి, విశ్లేషణ అంటాం తెలుగులో దాన్ని. ఓకే, ఆ విశ్లేషణ సరిగ్గా చేయాలి. సరిగ్గా చేస్తే ఇప్పుడు 1 కేజీ మటీరియల్ ఉందనుకోండి, మీరు ఏదో చెట్టునో చలమనో తీసుకొచ్చి దాన్ని ఎండబెట్టేసి నూరు చేసి ఏదో పొడి చేస్తారు. ఆ పొడిలో ఆ గుణం ఉన్నటువంటి ఆ రసాయనాన్ని ఎంత ఉంది తెలుసుకోవాలి పర్ కేజీ. అప్పుడు దాన్ని మిళితం చేయవచ్చు, క్యాప్సూల్ చేయవచ్చు. అప్పుడు మీరు డోసేజ్ నిర్ధారించవచ్చు. ఇంకొకటి, ఆ డోసేజ్ తీసుకున్న వాడికి కూడా నమ్మకం ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా క్రోసిన్ తీసుకున్నాం అనుకోండి, డోలో అంటే 650 mg అంటాం. ఇంకోటి క్రోసిన్ ఇంకోటి తీసుకుంటాం, మరి 500 mg ఉంటుంది, ఇంకోటి 650 mg ఉంటుంది. అది మనం నిర్ధారించి చెప్పాలి. ఎవరన్నా ఛాలెంజ్ చేస్తే కూడా దాన్ని ప్రూవ్ చేయాలి. ఆ లెవెల్కు మనం రావాలి. అది కొద్దిగా కష్టము. కాకపోతే ఈ 2-3 ఏళ్లలో వీళ్ళు సర్దుకుంటారు తప్పక. డిమాండ్ పెరిగితే దానికి అనుగుణంగా వీళ్ళు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు అది కావాలి అని అంటే వెండర్ ఉంటారు కదండి, ఏదో వెళ్ళి చేసి అది తీసుకొచ్చి అదే పదార్థాన్ని నాకు ఇస్తాడు. ఆ లెవెల్లో ఇప్పుడు వస్తుంది, మెల్లిగా వస్తుంది. కాకపోతే ఒక టైం తీసుకుంటుంది వీటన్నిటికీ. అంటే ఇప్పుడు మనం పని చేస్తుంది. ఎందుకంటే ఎన్నో టెస్టిమోనియల్స్ ఇచ్చారు. ఇప్పుడు క్యాన్సర్ ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మందులు ఇస్తారనుకోండి, ఈ మందులు ఇచ్చినప్పుడు వాళ్ళకి తగ్గిపోయింది. కాకపోతే అందులో ఆ క్యాన్సర్ ఇచ్చినటువంటి ఆ ఔషధంలో ఆ తత్వం ఉన్నటువంటి రసాయనం ఏదో తెలియదు మనకు. దాన్ని నిర్ధారించాలి. ఆ తర్వాత దాని యొక్క మోతాదు ఎంతో తెలుసుకోవాలి. అంటే దాని యొక్క మోలారిటీ, మోల్స్ అంటారు కెమిస్ట్రీలో, అది నిర్ధారించాలి. ఆ తర్వాత దాన్ని చెప్తే అప్పుడు మనకు ముందు మంచిగుంటుంది. ఇది జనరల్ ప్రొసీజర్. లేకపోతే మన ఏదంటే ఏదో గుడ్డిగా చెప్పింది తీసుకొని మింగేసి మనకు నయం అవుతుంది. అంతేకాని దాని నుంచి ముందు జనరేషన్కు మనం ఏమి ఇవ్వగలము అంటే ఇవన్నీ నిర్ధారించుకుంటూ పోతే, ఒక డాక్యుమెంట్ తయారు చేసుకుంటూ పోతే అది తరతరాలుగా పనిచేస్తుంది. అదే మిస్సింగ్. ఇప్పుడు మన పూర్వీకులు ఆయుర్వేద గురించి పుస్తకాలు అవన్నీ రాశారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ప్రూఫ్స్ ఉంటాయి కదా, దీన్ని వ్యాలిడేషన్ అంటారు. అవి మిస్సింగ్. అతి తక్కువ ఖర్చుతో పంచగవ్య తయారు చేసుకోవచ్చు. దాన్ని వ్యవసాయ రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, లేక ఇతర దాని ఒక వ్యాపారం కూడా మార్చుకోవాల్సిన ఉంది. దాన్ని మామూలుగా నిన్న వర్మ గారు చెప్పినట్టు. సో ఇంత ఉన్న దీన్ని గవర్నమెంట్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది కదా. మీరు గవర్నమెంట్కి సూచన చెప్పండి. గవర్నమెంట్ చాలా మంచి పని చేస్తుందండి. దాన్ని మనం ఏమనకూడదు, గొప్పగా ఉన్నది నేను చెప్పింది. వాళ్ళు ఏమంటారంటే ఈ నిర్ధారించండి మీరు మొదలు, ఆ తర్వాత అదే వెళ్ళిపోతుంది, ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీ ప్రోడక్ట్ మంచిగా ఉన్నది అంటే దాన్ని ఏం చేస్తారు, మీరు అనలైజ్ చేస్తారు. దానికి కొన్ని ఎక్స్పెరిమెంట్ ప్రయోగాలు చేస్తారు. అవి చేయండి అని చెప్పేసి మీకు నిధులు ఇస్తున్నారు వాళ్ళు. దే ఆర్ సపోర్టింగ్ దీస్ రీసెర్చ్ విత్ ది గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటారు దీన్ని కూడా ఒక్కొక్కసారి. అంటే చేస్తుంది కనుక ఈ దశ దాటిన తర్వాత మీరు ముందుకు వెళ్ళిపోతారు. వ్యవసాయంలో నిజానికి పంచగవ్య ఉపయోగం చాలా అవసరం. చాలా ఉన్నదండి, చాలా అవసరం నిజంగా. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా తీసుకొచ్చింది. సో గో ఆధారితంగా చేసిన వాళ్ళందరినీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్తాం. సో ఈ క్రమంలో మీరు అంటే పర్టికులర్ సజెస్ట్ చేసింది ఫార్మర్స్కి దీనివల్ల ఉపయోగం ఏంటంటే వ్యవసాయ రంగంలో
పంచగవ్య ఏ విధంగా పని? ఇప్పుడు మీరు గోమూత్రం తీసుకుంటారు, దాన్ని అనలైజ్ చేయాలి, విశ్లేషణ చేయాలి. అందులో యూరియా పర్సంటేజ్ ఎంత ఉంది, ఆ తర్వాత అమీన్స్ పర్సంటేజ్ ఎంత ఉంది, యూరిక్ యాసిడ్ పర్సంటేజ్ ఉంది, అదర్ నైట్రోజన్ బేసెస్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉందో నిర్ధారించాలి. అప్పుడు దాన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి పొలాల్లో జల్లేస్తున్నారు, ఏదో అవుతుంది, అంత గయోమయంగా ఉన్నది, సరిగ్గా లేదు పిక్చర్ అంతా. ఇది చేయాలి, దీనికి కూడా వాళ్ళు నిధులు ఇచ్చేస్తారు, నిధులు కేటాయించారు గవర్నమెంట్ ఈ రీసెర్చ్ చేసిన. ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూరియా బయట నుంచి కొంటున్నాం, అదంతా ఆపేసేయచ్చు. ఇప్పుడు గోమాతను, అది గోశాలలను మనం నిర్మించుకుంటే అది ఇచ్చేస్తుంది. గోమాత రోజుకు మీకు ఒక 5-6 లీటర్ల గోమూత్రాన్ని ఇస్తుందండి. ఇప్పుడు 10% యూరియా ఉందనుకోండి, ఒక ఆవు మీకు రోజుకు 1/2 కిలో యూరియా ఇస్తుంది, ప్లస్ అదర్ నైట్రోజనస్ సబ్స్టెన్సెస్. గొప్ప మహత్తరమైనటువంటి అవకాశం అందరికీ. దీన్ని సరిగ్గా సరి అయిన పద్ధతిని అవలంబిస్తే రైతన్నకు ఎంతో సహాయం చేసినట్టు అవుతుంది. ఇక వచ్చేస్తే గోమయం ఉంది, అంటే ఆవు పేడ ఉంది. ఆవు పేడలో కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి. ఆ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి, ఈ బంజరు భూములు ఉన్నాయి కదా, అందులో వేసేస్తే వాటిని సాగు భూమికి తీసుకొస్తాయి. కాకపోతే ఈ చర్య మీకు కొద్దిగా టైం డిపెండెంట్, తప్పకుండా వచ్చేస్తాయి. ఇట్ ఈస్ జాపనీస్ వాళ్ళు దీన్ని ప్రూవ్ చేసి వెబ్సైట్లో పెట్టారు. అది కూడా నేను లెక్చర్లో అది ఇచ్చాను నేను వెబ్సైట్. ఆ తర్వాత వాళ్ళు టన్నుల్లో చేసి అమ్ముకుంటున్నారు మొత్తం ప్రపంచమంతా. ఇంతకంటే ఇంకేం కావాలి మనకు? రోజు మనము వెనకబడి ఉన్నాము. ఎవరో ఒకరు దీన్ని తీసుకోవడానికి ఎవరు కావాలి అంటే అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి అగ్రికల్చరల్ సైంటిస్ట్ రావాలి, వచ్చి ఆవు పేడలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలను తెలుసుకొని వాటిని తీసుకెళ్ళి ఆ బంజరు భూముల్లో వేసి, వాళ్ళ దగ్గర కొంత ఉంటుంది, భూమి ఉంటుంది, అప్పుడు దాని యొక్క సాయిల్ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. రైతుకు ఆవు పాలు అమ్ముకోవడం కంటే వాటికంటే ఎక్కువ ఆవు మూత్రం పేడ నుంచి తయారు చేసిన ఉత్పత్తుల నుంచి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది. అంటే కేవలం ఆవు పాలు ఇచ్చేది 6 నెలలే, కానీ 6 నెలలు మించి సంవత్సరం అంతా ఉత్పత్తుల మీద వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని ఉపాధిగా మలుచుకుంటే ఎట్లా ఉంటుందంటారు? ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే ఆవు నుంచి మనకు ఉపయోగపడే పదార్థాలు పాలు ఒకటే అనుకున్నాం. పెరుగు చేసుకోవచ్చు, పెరుగు నుంచి తర్వాత మెల్లిగా నెయ్యి కూడా చేసుకోవచ్చు. కానీ అది సరి అయినది కాదు. అస్సలు ఏంటంటే ఈ విసర్జన పదార్థాలు ఉన్నాయి కదా, ఆవుమూత్రము, గోయము, ఇవి రెండే ఎక్కువగా వాల్యూ ఉంటుంది. దీపాలు చేయడం కానీ లేకపోతే ధూప్ స్టిక్స్ ఇవన్నీ ఒకసారి సైంటిఫిక్గా చెప్పగలరు, అంటే ఇది ఎట్లా ఉపయోగపడుద్ది ఆవు విసర్జకాల నుంచి తయారు చేసి? అవును, ఆవు పేడ నుంచి ఇప్పుడు ఈరోజు ఇటువంటి ఈ సదస్సులో ఎంతోమంది అక్కడ డెమాన్స్ట్రేషన్ పెట్టేశారు. ఈ దీపావళి ప్రతిమలు ఉంటాయి కదా, అవి తెలుసుకో. అంటే సైంటిఫిక్గా పర్యావరణానికి ఏ విధంగా మంచి చేస్తుంది? ఇట్స్ ఎ న్యాచురల్ ప్రోడక్ట్. అది నేచర్ నుంచే వస్తుంది కనుక అది పర్యావరణాన్ని డిస్టర్బ్ చేయదు, అయిపోయింది అంతే, ఇంకో మాట లేదు అందులో. మీరు సింథటిక్గా తీసుకొస్తే అందులో ప్రమాదం ఉంది, అది నేచర్ చేయలేదు, ప్రకృతికి అసహజం. అది ప్రకృతి సహజమైనటువంటి ఏదైనా ఉంటే నో ఇష్యూ అట్ ఆల్, రీసైక్లింగ్ వెళ్ళిపోతుంది. అది అందులో ఉన్నటువంటి గుణం. మీరు అన్నట్టు దీన్ని ప్రమోట్ చేయొచ్చు, దీన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. అయ్యా బాబు, ఇప్పుడు ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ కార్బన్ కంటెంట్కు డబ్బులు కట్టాలి. ఈ అమెరికా, ఈ యూరోప్ వాళ్ళు ఏం చేశారు, ఏదో ఆలోచించి పెట్టారు. ఆఖరికి ఏమైనా అది వాళ్ళకే చుచ్చుకుంది మోహిని భస్మాసుర విషయంలో. ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ బయట పంపిస్తున్నారు. ఇప్పుడు మనం ఇది యూజ్ చేసామనుకోండి, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ గెటింగ్ రీసైకిల్డ్ అంటాం మేము. నేచర్ ఈజ్ డూయింగ్ దట్ థింగ్. సార్, ఆల్ ఓవర్గా ఇట్లాంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇది గొప్ప సదస్సు అండి. పంచగవ్య విద్యాపీఠం వాళ్ళు చాలా గొప్పగా నిర్వహించారు దీన్ని. ఎంతోమంది ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి పెట్టారు. ఆ ఎక్స్పర్ట్ చేయడం వల్ల మిగతా వాళ్ళకు సైన్స్ తెలియకపోయినా ఇప్పుడు వాళ్ళు సైంటిఫిక్గా ఆలోచించడం మొదలెట్టారు. సైన్స్ని ఎలా నడపాలి అని చెప్పేసి ఉంటారు. ఎందుకంటే కొందరు మేనేజ్మెంట్ క్యాపబిలిటీస్ అయి ఉంటాయి, కాకపోతే దానికి సైన్స్తో ముడి ఎలా పెట్టాలి అనేది ఇది చెప్తుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఈ ముడి సరుకులు ఉన్నాయి కదా, విసర్జన పదార్థాలు, వాటిలో ఏమున్నది అది కూడా బయటకు వచ్చింది. రావడం వల్ల దాని నుంచి వాల్యూ ఏమైనా యాడ్ అవుతుందా, అంటే దాని యొక్క విలువ పెరుగుతుందా అనేది కూడా వాళ్ళకు తెలిసిపోయింది. ఇంకా ముందుకు వెళ్ళవచ్చు అంటే ఒక ఉత్సుకను క్రియేట్ చేసి చెప్పారు. ఇది గొప్ప అవకాశం అండి. వీళ్ళందరికీ గోమాతను
పూజించే వాళ్ళకి ఇది గొప్ప అవకాశము, గోశాలలో ఉన్న వాళ్ళకి ఇంకా గొప్ప అవకాశము, వాళ్ళు ముందుకెళ్ళవచ్చు. పంచగవ్యకు సంబంధించి చాలా మందికి అపోహలు ఉన్నాయి. అంటే ఇది ఏ విధంగా పనిచేస్తుంది, సైంటిఫిక్గా పనిచేస్తుందా, లేకపోతే దీంట్లో ఉన్న వ్యవసాయానికి, వీటన్నిటికి సంబంధించి చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.